మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద యువతిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తలపై రాతితో మోదీ నిప్పంటించారు. మృతురాలి వయసు 25 నుంచి 30 సంవత్సరాలుగా గుర్తించారు పోలీసులు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తున్నారు. యువతి ఎవరు, హత్య చేసింది ఎవరు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద యువతిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తలపై రాయితో మోదీ నిప్పంటించారు. మృతురాలి వయసు 25 నుండి 30 సంవత్సరాలుగా గుర్తించారు పోలీసులు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తున్నారు. యువతి ఎవరు, హత్య చేసింది ఎవరు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, మేడ్చల్ పరిధిలో మరొక దారుణం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. యువతిని దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటన సంబంధించి పోలీసులు ఇప్పటికే సస్పెక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ సమీపంలో ఒక పైన పెట్రోల్ పోసి అమ్మాయిని చంపి అనంతరం ఈ పెట్రోల్ పోసి తగలబెట్టారంటూ కూడా పోలీసులకు కొంతమంది డయల్ 100 ద్వారా ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని దాని ద్వారా విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో అమ్మాయి ఒంటిపైన పూర్తిగా కెరోసిన్, పెట్రోల్ లాంటి లిక్విడ్ ని ఉపయోగించి అమ్మాయి మొహం భాగం కనిపించకుండా పూర్తి స్థాయిలో ఆ అమ్మాయిని హత్య చేసి అనంతరం ఈ పెట్రోల్ పోసి అందించినట్టుగా కూడా కొన్ని ఆలవాళ్లు లభించాయి. 25 నుంచి 30 సంవత్సరాలు యువతి, ఒంటిపైన అనేక చోట్ల గాయాలు ఉన్నాయనేది మాత్రం పోలీసులు గుర్తించారు. ఏ ప్రాంతానికి చెందినటువంటి యువతి, ఎక్కడైనా యువతి మిస్ అయినట్టుగా ఫిర్యాదు అందిందా లేదా, ఆ అమ్మాయిపై ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి అనంతరం హత్య చేసి ఈ పెట్రోల్ పోసి తగలబెట్టి ఆనవాళ్లు తొలగకుండా ఈ ప్రయత్నం చేశారనే ఒక కోణంలో పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఏవైనా ఇంకా ఎవిడెన్స్ ఉండవచ్చా అనేది కూడా క్లూస్ టీమ్స్ అక్కడికి చేరుకొని మేడ్చల్ బైపాస్ కింద ఉన్నటువంటి సమీపంలో పూర్తి స్థాయిలో పోలీసులు ఎవిడెన్స్ అంతా కూడా సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏసీపీ, సిఐ, ఉన్నత పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని అమ్మాయి చనిపోయినట్టుగా వచ్చినటువంటి సమాచారంతో అక్కడికి చేరుకొని ఒంటిపైన ఉన్నటువంటి గాయాలన్నీ కూడా పరిశీలించాము. అనేక చోట్ల గాయాలు ఉన్నాయి. హత్య చేసి ఒంటిపై పెట్రోల్ పోసి అంటుపెట్టినట్టుగా ఒక కనబడతా ఉంది. తొందరలో ఈ కేసుని ఛేదిస్తాము. ఏ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి, అంతకు ముందు ఏదైనా లైంగిక దాడి జరిగి అనంతరం హత్య చేసి పడేశారా, ఏ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి అనే దానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. గతంలో చాటన్పల్లి సమీపంలో జరిగినటువంటి ఈ డాక్టర్ కేసు లాగానే కనబడతా ఉంది. దిశ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి బాధితురాల్ని ఏ రకంగా లారీ డ్రైవర్లు అందరూ కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసి అమ్మాయిపై పెట్రోల్ పోసి తగలబెట్టారో, సేమ్ దిశ కేసుకి సంబంధించిన విధంగానే ఈ కేసు కూడా పోలీసులు ఆ రకంగానే పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా సంచలనంగా మారినటువంటి అంశం కాబట్టి ఈ కేసులో ఏ ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా సీసీ కెమెరాలను సైతం పరిశీలన చేపడతా ఉన్నారు. డాక్టర్ కేసుకి సంబంధించి దిశ జరిగినటువంటి సేమ్ ఘటన విధంగానే పోలీసులు ఇక్కడ దర్యాప్తు చేపట్టి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వైద్యాన్ని. అయితే రవితేజ, ఇప్పటి వరకు బాధితురాలకి సంబంధించిన ఎటువంటి వివరాలను సేకరించలేదా? ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనే సంగతి?
సాయంత్రం సమయంలోనే అక్కడ చనిపోయినటువంటి ఒక మృతదేహం పడి ఉందనే దానిపై కూడా పోలీసులకు వివరాలు అందాయి. కాబట్టి ఏ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి, ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదైందా, ఏ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు అమ్మాయి ఈ ప్రాంతానికి చెందినట్టు కూడా ఫైండ్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మేడ్చల్ పోలీసులకు ఎక్కడ కూడా మిస్సింగ్ కేసు నమోదైనట్టుగా మాత్రం ఆ ఫిర్యాదు అందలేదనే చెప్తా ఉన్నారు. ఒంటిపైన గుడ్డలు లేకపోవడము, ఒంటిపైన అనేక చోట్ల గాయాలై ఉండడము, ఆమె అఘాయిత్యానికి ఏదైనా పాల్పడి హత్య చేసి అనంతరం ఈ పెట్రోల్ పోసి తగలబట్టారా అనేది కూడా పోలీసులకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అన్ని కోణాల్లో విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పటి వరకు అమ్మాయి ఎవరు అనే దానిపై మాత్రం పోలీసులకు ఎలాంటి ఎవిడెన్స్ అయితే లభించలేదు. వీళ్ళు 25 నుంచి 40 ఏళ్ల యువతి అయి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒంటి మీద ఉన్నటువంటి దుస్తులు, ఆ చేతి పైన కొంత శ్రీకాంత్ మణి అనే ఒక పేరుతో పచ్చబొట్టు రాసి ఉందనేది కూడా పోలీసులకు కొన్ని ఎవిడెన్స్ లభించింది. ఆ పేర్లతో కూడినటువంటి అమ్మాయి ఎవరైనా మిస్ అయితే ఇమీడియట్ గా మేడ్చల్ పోలీసులను అప్రోచ్ అవ్వండి అంటూ కూడా ఇప్పటికే ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి కేసులో అమ్మాయిపై అత్యాచారం చేసి హత్య చేశారనే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి అన్ని కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని సాగిస్తా ఉన్నారు. అయితే పోలీసులు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం తప్ప అసలు ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? సిటీ అవుట్స్కట్ జరిగినటువంటి ప్రాంతం కాబట్టి పోలీసులు కూడా వారి వారి విధుల్లో ఉన్నప్పుడు ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని రాత్రి వేళలో ఈ అమ్మాయిపై ఏదైనా అఘాయిత్యం చేసి అనంతరం ఆ అమ్మాయిని తీసుకొచ్చి హత్య చేసి ఈ ఒంటి పైన ఈ రకంగా పెట్రోల్ పోసి చంపి ఉండొచ్చు అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. డే టైంలా జరిగి ఉంటే మాత్రం ఆ అమ్మాయిని అక్కడ పెట్టినటువంటి వెంటనే ఎవరైనా అటువైపుగా వెళ్లేవారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చేవాళ్ళు. ఇది రాత్రి వేళలో ఎన్నో రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలా కనబడతా ఉంది. నిన్న రాత్రి జరిగిందా, అంతకు ముందు రాత్రి జరిగిందా, రాత్రి వేళలో జరిగినటువంటి ఘటనలాగానే పోలీసులు భావిస్తా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఈ బైపాస్ సమీపంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు ఆ వైపుగా వచ్చి అమ్మాయిని వదిలేసి వెళ్ళినట్టయితే మాత్రం ఆ ఫేస్ రికగ్నైజ్ ద్వారా వీరు ఎవరు అనేది కూడా గుర్తించి వారి తొందరలో పట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇది దిశ జరిగినటువంటి డాక్టర్ బాధితురాలు కేసు లాగానే పోలీసులు పరిగణలోకి తీసుకొని ఆ రకంగానే కేసుని ఫైండ్ అవుట్ చేస్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు కలిసి అమ్మాయిపై లైంగిక వేధింపులకు ఏదైనా పాల్పట్టారా, అనంతరం హత్య చేశారా, హత్య తర్వాత పెట్రోల్ పోసి చంపాల్సినటువంటి అవసరం ఏంటి అనే కోణంలో మాత్రం పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా ఈ వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఓకే రవితేజ.